ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారానికి వచ్చి ఏడాది దగ్గర పడుతోంది. టీడీపీలో పదవుల పందేరం పంచాయతీ కొనసాగుతూ ఉంటే సందట్లో సడేమియా అన్నట్లుగా జనసేన బలపడుతోన్న సంకేతాలు అందుతున్నాయి. 40 ఏళ్ల పార్టీ అయినా మేము గెలిపిస్తేనే చంద్రబాబు సీఎం అయ్యారన్న ఫీలింగ్ జనసేన వర్గాల్లో పెరిగిపోతోంది. పిఠాపురం ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గానే తమ మనసులో మాటను బయటపెట్టారు. భయం లేదు, భయం లేదు, భయం అన్నది లేనే లేదు. ఒక దుర్నీతి దుర్జన లోకమంతా ఎదురొచ్చినా భయం లేదు. భయం లేదు కాబట్టే అసలే చీకటి గాఢాంధకారమైన వెళ్ళే దారంతా గోతులు గుంతలు లోయలు అగాధాలున్నా, ఇల్లేమో దూరమైనా, చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాడిని గనుకే అన్నీ ఒక్కటినే అయ్యి 2014లో జనసేన స్థాపించా. ఓటమి భయం లేదు కాబట్టి 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం, మనం నిలదొక్కుకున్నాం. నిలదొక్కుకోవడమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని నిలబెట్టాం. మనం 2019లో ఓడినప్పుడు మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు, తొడలు కొట్టారు, ఆడపడుచులను అవమానించారు, ప్రజలను నిరంతరం హింసించారు. ఇదేం న్యాయమని ప్రశ్నిస్తే గొంతెత్తితే వారిపై కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారు. టీడీపీ కార్యకర్తలు సీనియర్ నాయకులు రోడ్డు మీదకు రావాలంటేనే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాడిని తిట్టని తిట్టులేదు, పాల్చేయని అవమానం లేదు, చెయ్యని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు అని పవన్ కళ్యాణ్ జనసేన పుష్కర ప్రస్థానాన్ని వివరించారు. తక్కినవన్నీ ఒక ఆవేశమున్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ నుంచి జన సైనికులు జనసేన అభిమానులు ఎదురు చూసే అంశాలే అయినా మధ్యలో ఆయన వదిలిన డైలాగ్ పవన్ ధీమాకు సమకాలీన రాజకీయాల పట్ల ఆయనకున్న అవగాహనకు దర్పణం పడుతుంది. 4 దశాబ్దాల టీడీపీ పార్టీని నిలబెట్టాం అని ప్రకటించడం ద్వారా మేం లేకపోతే చంద్రబాబు గెలిచేవారు కాదు అన్న సందేశాన్ని పవన్ కళ్యాణ్ జనంలోకి వదిలారు. జన సైనికుల్లో వీర మహిళల్లో మరింతగా భరోసాను నిలిపారు. కూటమి అంటే పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటం, కూటమి అంటే కలిసి పనిచేయటం. ఇప్పుడున్న పరిస్థితి మాత్రం క్రమంగా అందుకు విరుద్ధంగా ముందుకు సాగే ప్రమాదం ఉందన్న అనుమానం కలుగుతోంది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో గెలవటం ద్వారా జనసేనాని కాన్ఫిడెన్స్ 100కు 200% పెరిగిందనేందుకు ఎవ్వరూ వెనుకాడకూడదు. కాకపోతే పవన్ కళ్యాణ్ నాగబాబు చేసిన తాజా డైలాగ్స్ మాత్రం కూటమి నాయకత్వం పైన చంద్రబాబు పైన ఒత్తిడిని పెంచుతున్నాయనే అంగీకరించాలి. చంద్రబాబు ఎక్కడా జనసేనను వెనక్కి నెట్టే ప్రయత్నం చేయటం లేదు. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు నేను అంటూ ఇద్దరిని కలిపే సంబోధించుకుంటున్నారు. పవన్ సలహాలు, ఆయనతో సంప్రదింపులు అమూల్యమైనవే అని చెప్పేందుకే చంద్రబాబు ఇష్టపడుతున్నారు. అయినా జనసేనలో ఏదో తెలియని అసహనం, రాత్రికి రాత్రే ఏదో సాధించేసేయాలన్న తపన కనిపిస్తోంది. జన సైనికులైనా జనసేన అభిమానులైనా సరే వారి లక్ష్యం ఒక్కటే, పవన్ కళ్యాణ్ వీలైనంత త్వరగా అధికారంలో కూర్చోబెట్టాలన్నదే తమ ముందున్న ఏకైక కర్తవ్యం అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. తొలినాళ్లలో అలాంటి ప్రయత్నాలను వారించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నించిన మాట వాస్తవం. ఇప్పుడిప్పుడే జన సైనికుల ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ప్లేయింగ్ టు గ్యాలరీ అంటే అదే కదా. పవన్ తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నారని చెప్పడానికి కూడా వీల్లేదు. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలంటారు, అవకాశం వచ్చినప్పుడే దాన్ని వినియోగించుకోవాలంటారు. పవన్ పాపులారిటీ ఇప్పుడు హైయెస్ట్ పాయింట్లో ఉంది. పైగా ఈ 10-11 నెలల్లో జనసేనపై ఎలాంటి ఆరోపణలు లేవు. అందుకే పవర్ స్టార్ ఫుల్ బ్యాటింగ్తో కార్యకర్తలను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. పైగా కేంద్రంలోని బీజేపీ ఆశీస్సులుంటే ఏదైనా సాధించే వీలుంటుందని పవన్ ఏనాడో గ్రహించారు. అందుకే త్రిభాషా బహుభాషా సూత్రానికి ఆయన జై కొట్టారు. పార్టీ ఆవిర్భావ సభలో 4-5 భాషలు మాట్లాడి ప్రధాని మోదీ మహాశయుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. తమిళనాడులోని డిఎంకే వాదిస్తోన్న ద్విభాషా సూత్రానికి తాను వ్యతిరేకమని నేరుగానే చెప్పేశారు. ఈ విషయంలో చంద్రబాబు కంటే ఆయన పై చేయిగా ఉన్నారు. చంద్రబాబు ద్విభాషా త్రిభాషా సూత్రంపై ఇంకా తన అభిప్రాయాన్ని చెప్పలేదు. పైగా చంద్రన్నకు తెలుగు ఇంగ్లీష్ తప్పితే వేరే భాషలు రావు. చంద్రబాబు కంటే తాను ఎక్కువ భాషలు మాట్లాడగలనని కూడా పవన్ కళ్యాణ్ నిరూపించుకున్నారు. టెన్నిస్ పరిభాషలో చెప్పాలంటే ఇప్పుడది అడ్వాంటేజ్ పవన్ అయిపోయింది.
కేంద్రంతో సఖ్యతగా ఉండేందుకు తాను వెనకాడనని పవన్ బలమైన సంకేతమే ఇచ్చారు. ఉత్తరాదిని ఆలింగనం చేసుకునేందుకు ఇష్టపడతానని సంకేతం ఇచ్చారు. ఈ క్రమంలో ఉత్తరం దక్షిణం అంటూ పోరాటానికి దిగిన తమిళనాడు సీఎం స్టాలిన్ పై పరోక్షంగా ఆయన సెటైర్లు వేశారు. ప్రస్తుతం భాష సంస్కృతిని తిడుతున్నారు, హిందీని రుద్దుతున్నారంటూ హడావిడి చేస్తున్నారు. అన్ని దేశ భాషలే కదా, తమిళనాడులో హిందీ వద్దని అంటున్నారు. అలాగైతే తమిళ సినిమాలను హిందీలోకి అనువదించకండి. హిందీ వల్ల డబ్బులు కావాలి, కానీ హిందీ భాష వద్దంటే ఎలా? భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. దేశానికి తమిళం సహా బహుళ భాషలు కావాలి. బహుభాషలే దేశానికి మంచిది. నార్త్ సౌత్ విభజన, కులగణన, డీలిమిటేషన్, త్రిభాషా ఫార్ములా గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఆంధ్రాను విభజిస్తే దేశంలో ఉండమని చాలా మంది అప్పుడన్నారు. దేశాన్ని కట్ చేయడానికి ఇండియా కేకుముక్క. ఇండియా అంటే ఉత్తర భారతదేశం హిమాలయాల్లో పరమశివుడున్న కైలాసం దగ్గర నుంచి దక్షిణ భారతంలో మురుగన్ నివాసం వరకు. దేశాన్ని విడగొట్టే ధైర్యం, సాహసం ఎవరికైనా ఉందని నేను అనుకోను. రాజకీయ వైరుధ్యాలతో దేశాన్ని ముక్కలు చేయవద్దు. డీలిమిటేషన్ పై చర్చ పెట్టండి. అంతేకాని రూపీ సింబల్ మార్చేస్తాం, నా భాషలో పెడతానంటే ఏ రాష్ట్రం వాళ్ళు అలా అనుకుంటే ఎలా? వివేకం, ఆలోచన ఉండాలి. విధ్వంసం చేయటం చాలా సులువు, నిర్మాణం చాలా కష్టం అని స్టాలిన్ సహా మోదీ వ్యతిరేకులకు పవన్ కళ్యాణ్ హితబోధ చేశారు. అసలు ఈ విషయాలపై మాట్లాడాలా వద్దా అని సీఎం చంద్రబాబు నిర్ణయించుకునే లోపే పవన్ ఒక అడుగు ముందుకు వేశారు. ఏదో ఒక రోజున సొంత కాళ్లపై నిలబడాలని పవన్ అనుకుంటున్నారు. టీడీపీతో సంబంధం లేకుండా రాజకీయాలు చేయాలని జనసేన సంకల్పిస్తోంది. గత ఎన్నికల్లో గెలుపు కోసం, రాజకీయ అవసరాల కోసం టీడీపీతో చేతులు కలిపేందుకు పవనే స్వయంగా ప్రతిపాదించారు. ఇప్పుడు ఆ అవసరం తీరింది. రాజకీయంగా మంచి ప్లాట్ఫామ్ దొరికింది. అందుకే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక మీదట ఇంకో లెక్క అని పవన్ చెప్పకనే చెప్పేశారు. కూటమిలో ఉన్నప్పటికీ జనసేన ఇండిపెండెంట్ పార్టీ అని, మాకు బీజేపీ మద్దతుంటే చాలని కొంతకాలంగా జనసేన కార్యకర్తలు చెబుతోన్న అంశాన్నే పవన్ ఎండార్స్ చేశారు. చంద్రబాబు అండ్ కంపెనీకి కూడా ఆ సంగతి అర్థమయ్యే ఉంటుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.